మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. మా కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం. ఇక్కడ మేము ఆధ్యాత్మికం, ఆరోగ్యం, సంబంధాలు మరియు జీవితంలో సంతోషంగా ఉండడానికి అవసరమైన అనేక విషయాలను చర్చిస్తాం. మీ కుటుంబం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. మీ జీవితంలో సానుకూల మార్పులను కోరుకుంటూ మాతో కలిసి ఈ ప్రయాణంలో ముందుకు సాగండి. స్నేహితులారా, చాలా పెద్ద భయంకరమైన సంఘటన జరగబోతుంది. దీని గురించి వింటే మీకు చాలా పెద్ద షాక్ తగులుతుంది. చాలా పెద్ద భయంకరమైన సంఘటన జరగడానికి సంకేతాలు లభించాయి. లేదంటే ఇది సాధారణ సంఘటన కాదని కూడా చెప్పవచ్చు. ఈ సంఘటన గురించి వింటే ప్రపంచం మొత్తం మీ ఒంటిపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మీకు చెప్పేదేమిటంటే రేపు ఒకేసారి 2 పెద్ద దుర్ఘటనలు జరగబోతున్నాయి. సమయం ఉన్నప్పుడే అన్ని విషయాలను అర్థం చేసుకొని జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు ఈ వీడియోను కొద్దిగా కూడా నిర్లక్ష్యం చేస్తే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయేది జోక్ కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక భవిష్యవాణి. ఇది మీ జీవితాన్ని కదిలించే ఒక నిజం. భూమి మీద ఒక పెద్ద తుఫాను రాబోతుంది. ప్రపంచం మొత్తం భయపడే విధ్వంసం జరగబోతుంది. ఇప్పుడు మీ అదృష్టం ప్రకాశించబోతుంది. మీ శత్రువుల నాశనం జరుగుతుంది. ఇది ఒక చిన్న భవిష్యవాణి కాదు, బ్రహ్మాండం నుండి వచ్చిన ఒక రహస్య హెచ్చరిక. దీనిని నిర్లక్ష్యం చేసే వారి జీవితం నాశనం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. స్నేహితులారా, ఇవి కేవలం మాటలే అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. మరి లభిస్తున్న సంకేతాలు, జరుగుతున్న భవిష్యవాణిలు ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు ఎవరు ఊహించనిది జరగబోతుంది. ఇది అదృష్ట చక్రం వేగంగా తిరిగే సమయం. మీరు పైకి ఎదుగుతారు లేదా పూర్తిగా నాశనమవుతారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ విధ్వంసం ఏమిటి? మన ఇంటి తలుపును తడుతున్న ఆ భయంకరమైన సంక్షోభం ఏమిటి? బ్రహ్మాండంలో ఏదో పెద్ద మార్పు జరుగుతుంది. ఒక మహా విధ్వంసం పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భూమిని కదిలించగల శక్తులు కొన్ని ఉన్నాయి. మనిషి ఆలోచనకు అందనిది ఏదో జరగబోతుంది. ఇది ఇప్పటి వరకు దాచిపెట్టిన ఒక రహస్యం. కానీ ఇప్పుడు దీనిని ప్రపంచం ముందు తీసుకురావడం అవసరం. మిత్రులారా, ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే అనుకుంటే మీరు ఆగి ఆలోచించండి. ఎందుకంటే నేను తర్వాత చెప్పబోయేది మీ ఆత్మను కదిలించేస్తుంది. మిత్రులారా, ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. ఈ మహా విధ్వంసాన్ని ఆపలేము. దీనిని పట్టించుకోలేని వారికి రాబోయే సమయం చాలా కష్టంగా ఉండవచ్చు. ఇప్పుడు సత్యం తెరపైకి వచ్చే సమయం వచ్చింది. ప్రతి రహస్యం బయటపడుతుంది. మీ అదృష్టానికి అంత పెద్ద పరీక్ష వస్తుంది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ సంకేతాలను అర్థం చేసుకోలేని తప్పు మీకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. మీకు ఇటీవల వింత కలలు పదే పదే వస్తున్నాయా? ఎవరైనా రహస్యంగా మీకు హాని చేస్తున్నారని మీకు అకస్మాత్తుగా అనిపిస్తుందా? లేదా మీ జీవితంలో కారణం లేకుండా ఇబ్బందులు పెరుగుతున్నాయా? అయితే విధ్వంసానికి సమయం దగ్గర పడిందని అర్థం చేసుకోండి. మీ శత్రువు మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఎవరో మీ సంతోషాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఎవరో మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. మరియు శ్రీ ఆంజనేయ నిజమైన భక్తులు ఎవరైనా ఉంటే వారి మనస్ఫూర్తిగా ఛానల్ ని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా రాయండి. ఇలా చేయడం ద్వారా ఆ హనుమంతుడి ఆశీర్వాదాలు, కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మిత్రులారా, అయితే మీరు ఎవరు? మీరు వారి నుండి ఎలా తప్పించుకోవచ్చు? స్నేహితులారా, ఇది బయటి వ్యక్తి కాదు. మీరు మీకు చాలా దగ్గరగా ఉన్నారు. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మారో, మీ జీవితంలోని అన్ని రహస్యాలను ఎవరికి చెప్తారో, ఎవరిని మీరు ఎప్పుడు మీకు వ్యతిరేకంగా అనుకోలేదో వారే ఇప్పుడు మీ జీవితాన్ని అతిపెద్ద శత్రువుగా మారారు. మీకు ఇంకా నమ్మకం కలగపోతే ఒకసారి ఆలోచించండి. మీకు అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా మానసిక ఒత్తిడి అనిపిస్తుందా? మీ సొంత వారే మీకు దూరం అవుతున్నారా? మీ శ్రమ ఫలితం మీకు అందడం లేదా? అవును, అయితే ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది మీ నాశనం కోసం ఎదురు చూస్తున్న ఆ రహస్య శత్రువు వేసిన ఎత్తుగడ. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీకు 2 మార్గాలు మాత్రమే మిగిలాయి. ఈ సత్యాన్ని అంగీకరించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ విధ్వంసం నుండి కాపాడుకోండి, లేదా దీనిని ఒక జోక్గా భావించి ఆ విధ్వంసానికి బలి కావండి.
మిత్రులారా, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. రహస్యాలు బయటపడతాయి. అదృష్టం ఆట మొదలుపెట్టింది. మీ జీవితంలో అతిపెద్ద మార్పు జరుగుతుంది. ఇప్పుడు జరగబోయేది మొత్తం బ్రహ్మాండంలోని శక్తుల నియంత్రణలో ఉంటుంది. మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. ఇటీవల మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా? లేదా ఎవరిదో నీడ మిమ్మల్ని చుట్టుముడుతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అవును అయితే కామెంట్ సెక్షన్ లో అవును జరిగింది అని కామెంట్ చేయండి. అయితే మిత్రులారా, ఇది సాధారణ విషయం కాదు. ఇది ఇప్పుడు మీ తలుపు తడుతున్న ఆ మహా విధ్వంసానికి సంకేతం. మీ సొంత వారే మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ విధ్వంసం బయటి శక్తి నుండి కాకుండా మీ సొంత వారి నుండే రాబోతుంది. అవును, మీరు ఎక్కువగా నమ్మిన ఆ ఇద్దరు వ్యక్తులే ఇప్పుడు మీ నాశనానికి కారణమవుతారు. మీ ఇంటి లోపలనే మీ కంటికి కనిపించకుండా ఏదో జరుగుతుంది. ఎవరో మీకు వ్యతిరేకంగా చెడు ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరో మీ సంతోషాన్ని గ్రహణం పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మేల్కొనకపోతే విధ్వంసం నుండి తప్పించుకోవడం అసాధ్యమే. ఇప్పుడు మేల్కొనే సమయం వచ్చింది కాబట్టి ఎదురు చూసే సమయం అయితే లేదు. మీకు ఒకే ఒక మార్గం మిగిలి ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్న వారిని గుర్తించండి. మిత్రులారా, మీరు ఇప్పుడు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉండవచ్చు. మీ ఇంట్లో ఒక రహస్య శత్రువు ఉన్నాడా? వారిని ఇలా గుర్తించండి. అకస్మాత్తుగా మీ జీవితంలో వైఫల్యాలు పెరిగాయా? మీ శ్రమ వృధా అవుతుందా? మీకు రాత్రిపూట భయంకరమైన కలలు వస్తున్నాయా? ఇంట్లో కారణం లేకుండా గొడవలు పెరుగుతున్నాయా? అయితే ఇవన్నీ మీకు జరుగుతుంటే కామెంట్ సెక్షన్ లో అవును జరుగుతుంది అని కామెంట్ చేయండి. ఏదో అలా పెద్ద తప్పు జరుగుతుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏమి చేయగలరు? మీరు ఎక్కువ సమయం మిగల్లేదు. మీరు తక్షణమే పరిష్కారాలు తెలుసుకోవాలి. లేకపోతే ఈ విధ్వంసం మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడు ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు. విధ్వంసం యొక్క అడుగులు వినిపిస్తున్నాయి. మిత్రులారా, ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. మొత్తం మాట మారిపోయే సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ హెచ్చరికను అర్థం చేసుకొని మీ జీవితాన్ని కాపాడుకోవచ్చు లేదా విధ్వంసానికి బలి కావచ్చు. బ్రహ్మాండం నుండి సంకేతాలైతే వస్తున్నాయి, కానీ మీరు వాటిని అర్థం చేసుకోగలుగుతారు. మీకు ఇటీవల వింత అనుభవాలు కలుగుతున్నాయా? మీరు కారణం లేకుండా భయపడుతున్నారా? మీరు ఇంట్లో నిరంతరం ఇబ్బందులు పెరుగుతున్నాయా? అయితే ఇది సాధారణ యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది ఇప్పుడు తన ప్రభావాన్ని చూపించబోతున్న ఆ శక్తికి సంకేతం. మీ శత్రువులు మీకు చాలా దగ్గరగా ఉన్నారు. మీరు మీ అత్యుత్తమ స్నేహాలుగా భావించిన వారే మీ నాశనానికి కారణం కావచ్చు అని మీరు ఎప్పుడైనా ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ఈ నిజం బయటపడుతుంది. స్నేహితులారా, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు మీకు వ్యతిరేకంగా ఏమి చేస్తున్నారు? ఇప్పుడు నేను మీకు ఆ రహస్య శత్రువు గురించి, వారిని ఎలా గుర్తించగల సంకేతాలు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. మొదటిది, మీ ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతున్నాయా? రెండవది, మీ అదృష్టం అకస్మాత్తుగా చెడిపోయింది. మూడవది, మీ ఆరోగ్యం ఎటువంటి కారణం లేకుండా క్షీణిస్తుంది. మరియు నాలుగవది, మీకు కారణం లేకుండా భయం, ఆందోళన అనిపిస్తుంది. అయితే స్నేహితులారా, ఎవరో మీకు వ్యతిరేకంగా రహస్యంగా కుట్ర పన్నుతున్నారని ఇది స్పష్టమైన సంకేతం. ఇప్పుడు జాగ్రత్త పడండి, లేకపోతే చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మీరు మీ శత్రువులను గుర్తించాలి. మీ విజయాన్ని చూసి అసూయపడి మీ నాశనం కోసం కుట్ర పన్నుతున్న ఆ వ్యక్తులు ఎవరో మీరు తెలుసుకోవాలి. మీరు వారిని నిర్లక్ష్యం చేస్తే, తప్పు చేస్తే విధ్వంసాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ ఇంట్లో ఎవరైనా దుష్టశక్తి చేస్తున్నారా? అవును, ఇది వింటే మీ ఒంటిపై వెంట్రుకలు నిక్కబుడుచుకోవచ్చు. కానీ ఇది నిజం. మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి రహస్యంగా మీ జీవితంలోకి చీకటిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ భయపడవద్దు. మీరు మేల్కొంటే మీరు ఈ సంక్షోభం నుండి తప్పించుకోవచ్చు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. విధ్వంసాన్ని ఆపాలనుకుంటే ఇప్పుడే వినండి. మిత్రులారా, ఇప్పుడు సమయం అయితే లేదు. అన్ని నిజాలు బయటపడే సమయం వచ్చింది. ఇప్పటి వరకు దాచిపెట్టిన రహస్యాలు కూడా బయటపడతాయి. ఇప్పుడు మీరు మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకోవచ్చు లేదా పూర్తిగా నాశనం కావడానికి వదిలేయవచ్చు. మీ జీవితంలో జరుగుతున్న వింత సంఘటనలు కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఎవరో మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఇవి సంకేతాలు. కానీ ఇప్పుడు ఈ సంకేతాలను అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకునే సమయం వచ్చింది. విధ్వంసం ఆట మొదలయ్యింది.
ఇప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న వారిపై నిఘా ఉంచాలి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరి కార్యకలాపాలపై శ్రద్ధ పెట్టాలి. అకస్మాత్తుగా మీ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతున్నాయి. మీ సొంత వారే మీకు వింతగా ప్రవర్తిస్తున్నారు. మీ అదృష్టం నిరంతరం క్షీణిస్తుంది. అయితే ఇది సాధారణ విషయం కాదని అర్థం చేసుకోండి. ఇది మీకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక కుట్ర. మీ అసలు శత్రువు ఎవరు? ఇప్పుడు నేను మీకు మీ రహస్య శత్రువు గురించి చెప్పబోయే సమయం వచ్చింది. వీరు మీతోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేయడానికి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకున్న వ్యక్తులు. ఇప్పుడు మీరు ఈ వ్యక్తులను గుర్తించాలి. ఎందుకంటే మీరు వారిని సకాలంలో గుర్తించకపోతే చాలా ఆలస్యమవుతుంది. స్నేహితులారా, ఈ 3 పెద్ద సంఘటనలు ఏవి జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శత్రుల నోరు మూసుకుపోతుంది. మీ శత్రువు రక్తపు కన్నీరు కారుస్తారు. మీ పట్ల ద్వేషంతో పిచ్చివాడయ్యాడు. ఈ వ్యక్తి మీ సొంత వ్యక్తి. వారి గురించి తెలుసుకోవాలంటే మీకు చెమటలు పడతాయి. స్నేహితులారా, వీరికి మీ నుండి ఏమి కావాలి? వారి ఉద్దేశం ఏమిటి? ఏ విషయంపై వారు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? అంటే సమాచారం కోసం మీకు చెప్పేదేమిటంటే మీ సంతోషం వారి కళ్లల్లో ఇబ్బంది కలిగిస్తుంది. మీరు మంచి పని చేసి విజయం సాధించినప్పుడు వారి హృదయంలో మంట రేగుతుంది. వారు మిమ్మల్ని నాశనం చేయడానికి ఆట ఆడుతున్నారు. కానీ చింతించకండి, మనపై విధి ఆశీర్వాదం ఉన్నప్పుడు ఈ ప్రపంచం మనల్ని ఏమి చేయలేదు. వారు ఎంత కష్టపడినా ఈ సంఘటన మాత్రం తప్పకుండా జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి అంతే. మన కర్మలు మంచివి అయితే, మనం ఎవరిని బాధ పెట్టకపోతే, మన ఉద్దేశం అందరికి నచ్చితే, వేల మంది శత్రువులు మన వెంట పడినా సరే మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. మీరు మంచివారని ఈ కలియుగంలో ఎవరు చేయలేనంత భగవంతుణ్ణి మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు. చాలా మంది డబ్బును ప్రేమిస్తారు, కానీ మీరు వేరు. ఇప్పటి వరకు మీరు సుఖాన్ని పొందడానికి మరొకరిని బాధ కలిగించే లేదా నష్టం కలిగించే పనిని చేయలేదు. ఈ ప్రపంచంలో మన దగ్గర ఎంత ఉంటే దానితోనే మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం అయితే జరగదు. ఆయన తన భక్తులను పరీక్షిస్తారు, కానీ అంతగా ఇబ్బంది పెట్టరు. మీ జీవితంలోని 4 కోరికలు నెరవేరబోతున్నాయి. ఇప్పుడు మీరు శత్రువులతో నేరుగా పోరాడబోతున్నారు. ఇది చూసి మీ కుటుంబం కూడా ఆశ్చర్యపోతుంది. మీ నోటి నుండి ఆహారాన్ని లాక్కున్న వారు చాలా పెద్ద శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారి పాపాలను పూర్తి ఫలితం లభించబోతుంది. పాపం చేసేవారు ఈ ప్రపంచంలో చాలా సంతోషంగా ఉంటారని, వారికి ఎప్పుడు ఏడుపు రాదని అనుకునేవారు కళ్ళు తెరిచి చూడాలి. అవును, మీకు సమాచారం కోసం చెప్పేదేమిటంటే, రాబోయే రోజులలో నేను మీకోసం ఒక శుభవార్తను తీసుకువచ్చాను. దానిని చూసి బహుశా మీ చుట్టుపక్కల వారికి కూడా మీరు స్వీట్లు పంచవలసి రావచ్చు. ప్రజలు కూడా మీ అదృష్టం ఎంత గొప్పది, మీరు ఎంత గొప్పవారు అని అంటారు. అవును స్నేహితులారా, అవును మిత్రులారా, నేను ఇంతకు ముందే చెప్పాను. అరే మూర్ఖుల్లారా, కలల రోజు రావడానికి ఎప్పుడు ఆలస్యం కాదు. కలలు నిజం కావడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. వాటిని నెరవేర్చుకోవడానికి మనం మన అడుగును ముందుకు వెయ్యాలి. అన్ని కష్టాలను దూరం చేయాలి. అప్పుడే మన లక్ష్యాలను మన దగ్గరకు వస్తాయి. మనం వాటిని వెతుక్కోవాల్సిన అవసరమైతే లేదు. ఈ రాశిలోని చాలా మంది వ్యక్తులు ఏదైనా చేయడానికి ముందుగానే భయపడతారు. మనం గెలుస్తామా లేదా ఓడిపోతామా అని ముందుగానే ప్రతికూల ఆలోచనలను మనసులోకి తీసుకురావడానికి, లేకపోతే ధైర్యం తగ్గుతుంది. మీకు డబ్బు సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. కుటుంబ సమస్యలు చాలా పెరిగాయని, కొన్ని కోరికలు కూడా నెరవేరడం లేదని నాకు తెలుసు. దీనికి ముఖ్య కారణం ఏమిటి? మీరు కష్టపడి పనిచేస్తున్నారా, లేదా మీ ఇంట్లో సంపద పెరగడం లేదా, ఎవరో ఏదైనా చెడు దృష్టి చేస్తున్నారా? దాని గురించి కూడా మేము మీకు చెప్తాం. రాబోయే రోజులలో మీకు వ్యతిరేకంగా పూర్తిగా పిచ్చివాడైన ఆ వ్యక్తి ఎవరు? అతడు మీ ముందు పదే పదే ఎందుకు వస్తున్నాడు? మీరు అతని నుండి ఏమి లాక్కున్నారు? వీటి గురించి కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే తరువాత పశ్చాత్తాపడడానికి కూడా సమయం ఉండదు. అవును, అయితే ఇలాంటిదేమి జరగదు, ఇవన్నీ కేవలం మాటలే అని అనుకునేవారు మమ్మల్ని క్షమించండి. కానీ భగవంతుడు ఇచ్చిన వరం కూడా ఎప్పుడు తప్పు కాదు. మనం ప్రతిదానిని నమ్మాలి. ఆయన మన అదృష్టాన్ని కూడా మార్చగలడు. మిత్రులారా, మన భగవంతుడు విష్ణు మహారాజు మీకు ఇప్పటి వరకు ఎటువంటి ఆశ్చర్యాన్ని ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారు. దాని విలువ తెలుసుకుంటే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. సాధారణంగా భగవంతుడు ఇచ్చేది వజ్రాల కంటే కూడా గొప్పది. దానిని జాగ్రత్తగా చూసుకునే వారి ఇంట్లో సంతోషానికి ఎప్పుడు కొరత ఉండదు. వారి ఆత్మగౌరవం ఎప్పుడు నిలుస్తుంది. నేను మీ ముందు ఒక చిన్న షరతు పెడుతున్నాను. దయచేసి అంగీకరించండి. మీరు మాకు కొద్దిగా సమయం ఇవ్వాలి.
మిత్రులారా, ఈ వీడియోను ఒంటరిగా ఉండి మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు చాలా ప్రయోజనం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. రాబోయే రోజులలో మీ జీవితంలో సంతోషాన్ని తీసుకువచ్చే సమయం అవుతుంది. ఎందుకంటే మీకు అన్ని వైపుల నుండి శుభవార్తలు వస్తాయి. మీకు ఉద్యోగం గురించి వార్తలు లభిస్తాయి. మీ ఒక పెద్ద పని పూర్తవుతుంది. దీనికి సంబంధించిన శుభవార్త మీకు ఫోన్ ద్వారా రావచ్చు. మీరు ఏదైనా రంగంలో విజయం సాధించవచ్చు. మీ ఏదైనా పెట్టుబడి ఈ సమయంలో మీకు చాలా లాభాలైతే తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. మీ ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఏదైనా ప్రభుత్వ రంగంలో మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నా ఏదైనా పని పూర్తయ్యి దాని గురించి మీకు పెద్ద శుభవార్త లభించవచ్చు. స్నేహితులారా, మీరు జీవితంలో చాలా కాలంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారని మాకు బాగా తెలుసు. మీకు సంతోషకరమైన క్షణం కూడా లభించలేదు. మీరు జీవితంలో ఎంత ఏడ్చారో అంత సంతోషం మీకు ఇప్పటి వరకు లభించలేదు. కానీ ఇప్పుడు ఏడవడం, బాధపడడం పూర్తిగా ఆపేయండి. ఎందుకంటే రాబోయే రోజులలో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. దానివల్ల మీ ఏడ్చే సమయం సంతోషంగా మారుతుంది. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో అత్యుత్తమ సమయం మొదలు కాబోతుంది. మరియు ఈ రోజు శ్రీహరి విష్ణువు మీ జీవితాన్ని స్వర్గంగా మారుస్తారు. మరియు ఆ బజరంగ బలి కూడా మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ రోజు మీరు మీ జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందబోతున్నారు. జీవితం అంటే ఏమిటో ఇప్పుడు మీరు పూర్తిగా ఆస్వాదించబోతున్నారు. ఎందుకంటే మిత్రులారా, మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. మీ సమయం బాగున్నప్పుడు మీరు ప్రతి రంగంలోనూ మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్తారు. మీ జీవితంలో జరగబోయేది చూసి మీ కళ్ళను మీరు అస్సలు నమ్మలేరు. ఇలాంటిది కూడా జరగవచ్చు అని మీరు ఎప్పుడు ఊహించలేరు. మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. మీ జీవితం ఇప్పుడు చక్కబడుతుంది. ఇప్పుడు మీరు మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి సంతోషాన్ని పొందగలుగుతారు. దానికోసం మీరు అప్పటి వరకు చాలా కష్టపడతారు. మీ జీవితంలో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఏడిపించాలనుకున్నా, మీకు ఎల్లప్పుడూ బాధ కలిగించాలనుకున్నా, మీ గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించి చెడు కోరుకున్న వారు ఇప్పుడు ఏడుస్తారు. ఎందుకంటే మనందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఇతరులకు చెడు చేసేవారు, ఇతరులను ఏడిపించేవారు ఒక రోజు ఆ దేవుడు వారికి కూడా ఏడిపిస్తారు. వారికి కూడా ఒక చెడు రోజు జరుగుతుంది. భగవంతుడు, విష్ణు మహారాజు మరియు బజరంగబలి మీ జీవితంలోని ఆ శత్రువులందరినీ రక్తపు కన్నీరు కారుస్తారు. ఎప్పటి నుంచో మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ శత్రువులందరినీ ఆయన ఏడిపిస్తారు. వారి కారణంగా మీరు మీ జీవితంలో ముందుకు వెళ్లలేకపోయారు. మీ అదృష్టాన్ని మార్చుకోలేకపోయారు. మీరు మీ జీవితంలో ఏదైనా పని చేయడానికి ప్రయత్నించేవారు. కానీ శత్రువుల కారణంగా మీ పని ఆగిపోయేది. మీరు వారి కంటే ముందుకు వెళ్లడంలో ఎప్పుడు వెనుకబడేవారు. కానీ మీకు చెప్పేదేమిటంటే భగవంతుడు, విష్ణు భగవానుడు మరియు బజరంగ బలి ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఇప్పుడు మిత్రులారా, మీ జీవితంలో ఎవరు ఓడిపోలేరు. మిమ్మల్ని ఓడించగల మగాడు ఎవరు పుట్టలేదు. ఈ రాబోయే రోజులలో భగవంతుడు, విష్ణువు మరియు బజరంగ బలి ఇప్పుడు మీకు మీ జీవితంలో కేవలం విజయాన్ని మాత్రమే అందించబోతున్నారు. ఇప్పుడు మీరు పూర్తి విజయాన్ని సాధించబోతున్నారు. మీ జీవితంలో విజయం ఇప్పుడు అన్ని వైపుల నుండి ధ్వని చేస్తుంది. అలాగే మీ జీవితంలో ఒక భాగం అవుతుంది. తులారాశి వారు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా మరియు ఐశ్వర్యంగా ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని, స్ఫూర్తిని అందిస్తుంది. మాతో కలిసి ఈ ప్రయాణంలో ముందుకు సాగండి. మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవించండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి. లేదా జై బజరంగ బలి అని తప్పకుండా రాయండి. అందరికీ ధన్యవాదాలు.